హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో శనగలతో క్రిస్పీగా గారెలు ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. వీటిని కొమ్మ శనగలు అని అంటుంటారు కదా. సో వాటితో ఈ గారెలు అనేవి ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక కప్పు శనగలు తీసుకొని 12 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. ఇవి మునిగేలాగా వాటర్ అనేది ఫుల్గా వేసుకోవాలి. 12 అవర్స్ తర్వాత మనం చూస్తే కనుక ఈ శనగలు అనేవి చూడండి ఎంత బాగా నానాయి కదా. ఇప్పుడు వీటిలో ఉన్న వాటర్ అనేది బయటకు తీసేసి వీటిని మిక్సీ చేసుకోవటానికి మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వాటర్ అనేది కంప్లీట్గా తీసేయాలి, లేకపోతే పేస్ట్లా అయిపోతుంది కదా. సో ఈ విధంగా కొంచెం బరకగా మనం పేస్ట్ చేసుకుంటే మనకి గారెలు అనేవి క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయ, అలాగే 3-4 పచ్చిమిర్చి ఇందులో వేసుకొని, అలాగే రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే కారం కొంచెం ఎక్కువ కావాలనుకునేవారు 1 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనకి గారె అనేది ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఈ విధంగా చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో వేసేసుకోవాలి. ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లేటెస్ట్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. సో ఈ విధంగా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాక ఈ విధంగా రొటేట్ చేసుకోవాలి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఈ విధంగా ఉడికించుకోవాలి. కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని సపరేట్ ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూసారు కదా, సింపుల్గా ఇంట్లోనే ఏ విధంగా ఈ శనగలతో గారెలు ప్రిపేర్ చేయాలో మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వంట రాని వారు కూడా ఈజీగా ఈ ప్రాసెస్ని ఫాలో అవుతూ ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫైనల్గా శనగలతో గారెలు అనేవి ప్రిపేర్ అయిపోయి ఈవినింగ్ టైం స్నాక్స్లో కూడా ఈ గారెలు అనేవి తీసుకోవచ్చు. సో చూసారు కదా, క్రిస్పీగా టేస్టీగా ఎంత బాగున్నాయో. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.